హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చలికి వణుకుతున్నాం. చలికి డిజాస్టర్. అరే చీకటి ఉందిరా. హలో ఫ్రెండ్స్, మా కృష్ణక్క వీడియో ఛానల్ చేసింది. దానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మంచిగా ఉందా లేదా? నేనే చూడండి అలా తమ్ముని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయ్యో ఇది టార్చ్ ఆఫ్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము దయ్యాలం. అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు టైం 6 అవుతున్నా కానీ చూసినారు కదా ఇంకా చీకటి ఉందో. అసలు ఇంత పొద్దున ఎందుకు లేచినాం మనం? అసలు ఏడున్నాం మనం? యాదగిరిగుట్ట అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాం అనమాట. పొద్దున లేపించారు మా మమ్మీ వాళ్ళు. మేము 31st గురించి ఊరికి పోతున్నామా ట్రిప్కి. మొహాలు కూడా కనిపించకపోతే పక్కన టాప్ చేసుకున్నాము. ఇది ఇంకొక ఆమె యాడ్ అయింది. ఇంకా నా పని మళ్ళీ స్టార్ట్ అయింది. వీడియో రికార్డ్ చేయాలి. బాయ్ బాయ్ బాయ్. సీ యూ ఫ్రెండ్స్. గుడ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. నీ మొహం ఇంకా దాంట్లో పెడితే వాళ్ళు భయపడతారు. క్షమాట ఉన్నాయా? క్షమాట. ఇప్పుడే రెడీ అయినాం, పోవాలి. చలి మాత్రం అట్లానే ఉంది ఘోరంగా. దా పెట్టు డాన్స్ ఇద్దాం. అది ఆడ పెట్టేస్తా డాన్స్. దాదా హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాతిరత్నాలు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను నా ఫ్యామిలీతోని 1 నైట్ ట్రిప్కి పోతున్నా మేడారంకి. అండ్ ఇది కూడా ఎందుకంటే అందరికీ తెలిసిందే మేడారం జాతర 2 ఇయర్స్కి ఒకసారి అవుతుంది అని. సో 2024లో జాతర వస్తుందన్నమాట. కానీ మేము ఆ టైంకి పోలేకపోతున్నాము. సో అందుకే కొంచెం ముందు పోదామని మమ్మీ ప్లాన్ వేసింది. అండ్ అది అందరికీ తెలిసిందే మేడారం వరంగల్ ఉంది. సో అట్లనే వరంగల్లో ఒక 2-3 ప్లేసెస్ చూసుకొని నైట్ లోపు మేము మేడారంకి వెళ్ళిపోతాం అనమాట. సో మీరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఏ ప్లేస్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి. సో వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్.
చూస్తున్నారు కదా, ఇదే మన ఫస్ట్ డెస్టినేషన్ అనమాట, 1000 స్తంభాల గుడి. మనకి వరంగల్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది 1000 స్తంభాల గుడి. ఇది హన్మకొండ సిటీలో హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ఇది 1175 to 1324 ఇయర్ గ్యాప్లో రుద్రమదేవి గారు కట్టించారనమాట. అది కూడా కాకతీయ, చాళుక్య, కాడంబ ఈ 3 స్టైల్స్ కలిపి కట్టించారంట. అండ్ దీంట్లో మనం శివుడు, విష్ణుమూర్తి అండ్ సూర్యదేవుడు ఈ 3 దర్శనం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఏంటంటే మిగతాదంతా కన్స్ట్రక్షన్లో ఉంది. ఓన్లీ మీరు ప్రస్తుతానికి శివుడి దర్శనం మాత్రమే చేసుకోవచ్చు. అండ్ ఈ కన్స్ట్రక్షన్ అనేది నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, అవుతూనే ఉంది. అసలు ఇది ఏమవుతుందంటే ఆ పిల్లర్స్ అన్నీ పడిపోయినాయి అనమాట, స్తంభాలు. సో వాటిని వీళ్ళు మళ్ళీ రీమోడల్ చేసి పెడుతున్నారు. సో నంది కూడా ముందు ఓపెన్గా ఉండేది, కానీ ఇప్పుడు అది కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మళ్ళీ. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వచ్చింది భద్రకాళి అమ్మవారి గుడి. ఇది కూడా వరంగల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. ఇది మీకు 1000 స్తంభాల గుడి నుంచి ఒక 2 to 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ భద్రకాళి అమ్మవారి గుడి 625 ADలో చాళుక్య డైనాసిటీకి చెందిన పులకేశన్ II అనే రాజు తాను యుద్ధంలో ఆంధ్రాకి చెందిన వెంగినాడు అనే ప్లేస్ని గెలుచుకున్నప్పుడు దాని ప్రతీకగా ఈ అమ్మవారి టెంపుల్ని కట్టించారు. అండ్ మెల్లిగా కాకతీయ రాజులు దీన్ని ఆక్రమించుకొని భద్రకాళి అమ్మవారిని వాళ్ళ కులదేవతగా పూజించేవారంట. అండ్ దీన్ని ఒక చెరువు పక్కనే కట్టించారు. సో ఆ చెరువును కూడా వీళ్ళు భద్రకాళి చెరువు అని పిలుస్తారు. అండ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు అందరు తిరుగుతున్నారు ఈ ప్లేస్లో. ఇది ఏంటంటే ఒక పద్మ వ్యూహంలా ఉంటుందంట. సో దీంట్లో తిరుగుతా ఏంటంటే మీరు ఎంత క్లియర్గా ఉన్నారు, మీరు వెళ్ళే పాత్ ఎలా ఉంది, మీకు అది క్లియర్గా ఉందా లేదా అని మీకు తెలుస్తుందంట. సో అందరు ట్రై చేస్తున్నారు. మీరు ఎంత తిరిగినా మీరు లాస్ట్కి మళ్ళీ ఎగ్జిట్ అయితే అవుతారు, కానీ అది మీ థాట్స్ అంటే దాని బేస్ మీద ఉంటుందంట. కళ్ళు ఏమైనా పొంగిందా మామ? ఏంది ఇప్పుడు అది వంగుతుందా ఏమి? ఓ మామ ఇట్లా వదిలేసి. ఇప్పుడు చూస్తుంది కట్టమ్మ గుడి అనమాట. మేడారంకి వెళ్ళే ఎవరైనా ఫస్ట్ ఇక్కడ ఆగి ఈ అమ్మవారి దర్శనం చేసుకొని మాత్రమే మేడారంకి వెళ్తారు.
రండి ఇవాళ మా అత్త వెళ్తుంది ఇప్పుడే. ఇప్పుడు అదెక్క సో ఇప్పుడు మనం బ్రిడ్జ్ దిగేసి ఒక కనెక్టింగ్ పాయింట్కి వచ్చినాము. ఇది అన్ని డైరెక్షన్ బ్రిడ్జ్కి కనెక్టింగ్ పాయింట్ అనమాట. ఈడ ఏంటంటే మీకు టీ, స్నాక్స్, ఫుడ్ అండ్ పిల్లలకి ఆడుకోవడానికి యాక్టివిటీస్ అండ్ బోటింగ్, ఈడ పెద్దలకి కూడా యాక్టివిటీస్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, కాకపోతే ఆర్చరీ ఇవి ఉన్నాయి. అండ్ బోటింగ్ విషయానికి వస్తే మనకి 2 టైప్స్ ఆఫ్ బోటింగ్స్ ఉన్నాయి. ఒకటి స్లో బోటింగ్, ఒకటి స్పీడ్ బోటింగ్ అనమాట. స్లో బోటింగ్ ఏంటంటే అడల్ట్స్కి వచ్చేసి 50 రూపీస్, పిల్లలకి వచ్చేసి 30 రూపీస్. అండ్ స్పీడ్ బోటింగ్లో ఏంటంటే మీకు ఒక టికెట్ ఉంటుంది, ఆ టికెట్ 350 రూపీస్. ఆ టికెట్లో 4 మెంబర్స్ వెళ్ళొచ్చు స్పీడ్ బోటింగ్లో. అండ్ 7 ఇయర్స్కి తక్కువ ఉన్న ఒక చైల్డ్ని తీసుకెళ్ళొచ్చు మీరు. టోటల్ 5 మెంబర్స్ వ్యాలిడ్ అనమాట ఆ టికెట్కి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ స్పీడ్ బోటింగ్ అనేది మీకు ఓన్లీ వీకెండ్స్ టైంలోనే ఉంటుంది, ఎందుకంటే నార్మల్ టైంలో జనాలు ఎక్కువ రారు కాబట్టి వాళ్ళు స్పీడ్ బోటింగ్ పెట్టట్లేదు, ఓన్లీ స్లో బోటింగ్ ఒక్కటే ఉంటుంది. అండ్ మీరు ఈ స్పీడ్ బోటింగ్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎందుకంటే మీరు ఆ ఐలాండ్స్ దగ్గర వరకు వెళ్ళి చూపిస్తున్నారు మీకు. అండ్ ఏంటంటే మీకు ఐలాండ్ రిసార్ట్ కూడా ఉంది దీంట్లో, వింటర్ కాటేజెస్. మీరు కావాలంటే ఒక 2-3 డేస్ అక్కడ కూడా స్టే చేయొచ్చు. దాని డీటెయిల్స్ అక్కడ ఎవరైనా అడిగితే చెప్తారనమాట. అండ్ చూసినారా మా మమ్మీ, మా మామయ్య, ఇంకా మా మామయ్య ఇద్దరు పిల్లలు పోయినారనమాట స్లో బోటింగ్లో. మమ్మీ చెప్పింది ఏంటంటే వాళ్ళ దగ్గర వరకు తీసుకుపోయి చూపించినారు, చూడడానికి చాలా బాగుంది అని అన్నది. సో ఎవరైనా స్పీడ్ బోటింగ్ భయం అనే వాళ్ళు స్లో బోటింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకే సార్.
మామే అడిగా సో ఇంకా ఫైనల్గా వచ్చేసినాం అనమాట మనం మేడారంకి. అండ్ మేము మేడారంకి వచ్చేలోపు మాకు ఈవినింగ్ 6 అయిపోయింది. వచ్చి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయినాం. అండ్ ఇక్కడ రూమ్ రెంట్స్ ఏంటంటే జాతర టైం కాకపోయినా ఫుల్ ఎక్కువ చెప్తున్నారు అనమాట. 2000 3000 అట్లా చెప్తున్నారు పర్ నైట్. అండ్ సో ఇంకా తెలిసిన వాళ్ళ రూమ్ ఉంటే తీసుకొని మేము ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళిపోయినాము. అండ్ మేడారం గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి ఏంటంటే మేడారంలో 2 మెయిన్ దేవతలు అనమాట, సమ్మక్క సారక్క. అండ్ ఇక్కడ ఏంటంటే బెల్లంని బంగారంలాగా ట్రీట్ చేసి అమ్మవారికి ప్రసాదంలాగా పెడతారు. అండ్ ఇక్కడ మొక్కులు కూడా ఉంటాయి అన్నమాట. ఇంత కేజీల బంగారం ఇస్తా, ఒక పర్సన్ ఎత్తు బంగారం ఇస్తా అన్నట్టు. అండ్ అట్లా మా మమ్మీ కూడా బంగారం బెల్లం తీసుకొని, అండ్ వాళ్ళ అల్లుడు అంటే చాలా ఇష్టం అనమాట. సో వాడికి ఎత్తిస్తుంది బంగారం. అట్లా ఎత్తుకొని గుడికి తీసుకెళ్ళడం ఆనవాయితీ అనమాట. అండ్ ఈ స్టోరీ ఏంటంటే సమ్మక్క సారక్క ఎలా అంటే అసలు మేడారం అనే విలేజ్లో సమ్మక్క ఒక పర్సన్ అనమాట. వాళ్ళ హస్బెండ్ పగిడిద్దరాజు. అండ్ వాళ్ళిద్దరికి 2 పిల్లలు అనమాట, సారక్క జంపన్న. సో కాకతీయ రాజులు ఈ మేడారంని రూల్ చేసిన టైంలో వాళ్ళు ప్రజల దగ్గర నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేసేవాళ్ళు, అంటే ట్యాక్సెస్ ఎక్కువ కలెక్ట్ చేసేవాళ్ళు. సో అట్లా చూసి సమ్మక్క ఏం చేసిందంటే ఊరు ప్రజలకి చెప్పిందనమాట, మీరు అసలు కట్టొద్దు, ఇంత ఎక్కువ ఎందుకు కలెక్ట్ చేస్తారు అన్నట్టు. సో కాకతీయ రాజులు చూసి ఏం చేసినారంటే ఈ సమ్మక్క వాళ్ళు వినకపోయేసరికి వాళ్ళకి అగెయిన్స్ట్గా వార్ ప్రకటిస్తారు. సో దీంట్లో పాల్గొన్న వాళ్ళు సమ్మక్క, హస్బెండ్ పగిడిద్దరాజు, 2 పిల్లలు సారక్క జంపన్న. అండ్ పగిడిద్దరాజు బ్రదర్ గోవిందరాజు. సో ఏమవుతుందంటే ఈ వార్ టైంలో సారక్క ఇంకా పగిడిద్దరాజు గోవిందరాజు చనిపోతారు సోల్జర్స్ చేతిలో. అండ్ జంపన్న ఏంటంటే వీళ్ళ చేతిలో చనిపోవడం ఇష్టం లేక అక్కడే ఉన్న నదిలో దొంగేస్తాడు. దాన్ని ఇప్పుడు జంపన్న వాగు అని పిలుస్తారు. అండ్ సమ్మక్క ఏంటంటే సో వీళ్ళందరినీ చూసి వాళ్ళందరి చేతిలో సేమ్ చచ్చిపోవడం ఇష్టం లేక చిలకలగుట్ట అనే అడవిలోకి పైకి వెళ్ళిపోతుంది, అంటే ఇంకా సోల్జర్స్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది అనమాట పైకి. అండ్ సోల్జర్స్ వెళ్ళి ఎతికే టైంలో ఆడ సమ్మక్క కనిపించకుండా మాయమైపోతుంది. అప్పుడు అక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఈ సోల్జర్స్కి పట్టు చీర, గాజులు అండ్ ఒక కుంకుమ బర్ని, అవి 3 ఉంటుంది అనమాట. సో జనాలు నమ్మింది ఏంటంటే సమ్మక్క అట్లా దేవత రూపంలో వచ్చి అట్లా మాయమైపోయింది, చీరలు ఇంకా గాజులు ఈ ఫామ్లో. సో ప్రతి ఇయర్ ఏం చేస్తారంటే జాతర టైంలో ప్రతిసారి ఆ కుంకుమ బర్ని తీసుకొచ్చి గుడిలో పెట్టి పూజ చేస్తారనమాట. ఇది ద బ్యాక్ స్టోరీ ఆఫ్ మేడారం. సో అప్పటి నుంచి ఈ ఊరు జనాలందరూ, ట్రైబల్ వాళ్ళందరూ సమ్మక్కని సారక్కని దేవతలాగా పూజిస్తారనమాట. సిగ్నల్ల కోసం రోడ్డు మీద తిరుగుతున్న బాధితులు మేడారం రోడ్ల మీద.
విక్టిమ్ నెంబర్ 1 సిగ్నల్ లేక గుడి లోపలికి పోయి వచ్చింది. ఈ కరెక్ట్ టైంకి లైట్ వచ్చింది మంచిగా. ఇలా మా తోకలు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మేడారం. చూసంటారు నిన్న మార్నింగ్ స్టార్ట్ అయినాం. నిన్నంతా వరంగల్లో ఉన్న ఒక 2-3 ప్లేసెస్ తిరిగేసి మేడారంకి వచ్చినాం లాస్ట్కి. అసలు మేడారం జాతర 2 ఇయర్స్కి ఒకసారి అవుతుంది కదా, మేము ఖచ్చితంగా వస్తాం మేడారం జాతరకి. కానీ ఈసారి ఏంటంటే అంటే జాతర టైంలో వద్దని ఇప్పుడు జల్ది వచ్చినాము ఊర్లో నుంచి, మేము మా అమ్మ వాళ్ళు అందరము. మర్చిపోయినా ఈరోజు January 1st. హ్యాపీ న్యూ ఇయర్. అంటే కొత్తగా ఏమి ఉండదు అనుకో తెలుసు, కానీ ఏం చేయలేం. కానీ హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకోవాల్సిందే. ఎవరెవరికి మేడారం తెలుసు, స్టోరీ కూడా తెలిసిన వాళ్ళు కొంచెం కింద కమెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తారు మేడారం సమ్మక్క సారక్క గురించి. అంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళని, కొంతమంది ఏమో తల్లి కూతుర్లని చెప్తారు. సో నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. మా నాన్నమ్మ వాళ్ళు చెప్పినంత వరకు అయితే తల్లి కూతుర్లని తెలుసు నాకు అట్లా. అండ్ ఇడికి మేము ఎప్పుడు వచ్చినాం, నైట్ 6 అయింది మేము వచ్చేవరకు. వచ్చి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి దర్శనానికి వేసి వచ్చినాము. దర్శనానికి వేసి వచ్చి తినేసి కొంచెం అట్లా నైట్ తిరిగేసి వచ్చినాము. అండ్ ఎవరెవరు హ్యాపీ న్యూ ఇయర్ ఎట్లా జరుపుకున్నారో కింద కమెంట్ చేయండి నాకు. మేము మాత్రం ఏం చేయలే, నిద్రలోకి వెళ్ళేసిన. వీడియో తీద్దాం అనుకున్నా కానీ తీయలే. నిద్రలోకి వెళ్ళేసి జస్ట్ అట్లా అందరికీ అట్లా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి వండుకున్నాం. ఇంకా అదనమాట మ్యాటర్. అండ్ ఈడ ఏమైందంటే ముందు కొంచెం అన్ని సిమ్లకి సిగ్నల్ వచ్చేది కొంచెం అన్న, మరీ అంత కాకపోయినా. కానీ ఇప్పుడు ఏమైందంటే అన్నీ కట్, ఎయిర్టెల్ ఇట్లా అన్నీ కట్ అయిపోయినాయి. జస్ట్ జియో ఇంకా బిఎస్ఎన్ఎల్ ఈ రెండింటికే సిగ్నల్ ఉంది. బిఎస్ఎన్ఎల్ కూడా పోతుంది మొత్తం. జస్ట్ జియోకి ఫుల్ సిగ్నల్ ఉంది. అసలు విచిత్రంగా ఉంది ఇక్కడ మొత్తం. అండ్ జాతర టైంలో మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు జర ఖాళీగా ఉంది. దా ఇంకా హాయ్ చెప్పుదా దా తొంగి. వద్దు, నేను డోర్ ఓపెన్ చేయ నేను. అమ్మో ఏ ఫోన్? అయ్యో జోబులు ఉంది, నేను తీసుకొని రాలేదు దీన్ని. ఏడదాగాల వస్తున్నా. దా హాయ్ చెప్పు. హాయ్. ఇంకొంచెం నాకు అనిపిస్తలేవు. అమ్మ కష్టాలు పడుతుండే మావాడు. ఇటు హాయ్. హ్యాపీ న్యూ ఇయర్ రేపు. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మంచిది పోయింగా. అమ్మా చలి మాత్రం ఎక్కువ లేదు ప్రతి ఇయర్ అన్నట్టు, లేకపోతే చచ్చిపోతాం చలికి. చాలా తక్కువ చలి ఉంది కంపేర్ టు ప్రీవియస్. ఇప్పుడు అమ్మ షాప్లో ఎట్లా తయారయ్యారంటే తీసుకోండి లేకపోతే వెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. మొత్తము బొమ్మలు ఉందామంటే మొత్తం రుబాబ్ చేస్తారు. మనం ఏంది వాళ్ళు కలికాలం ఏం మాట్లాడతాం ఇంకా. సర్లే, మా పాప నా కోసం వెయిట్ చేస్తున్నాడ. చాయ్లు తీసుకొని పోవాలి మమ్మీ వాళ్ళకి. బాయ్, మళ్ళీ కలుద్దాం.
ఓపెన్ చేసిన దాన్ని. బ్రౌన్ రైసా? బ్రౌన్ రైస్ లెక్కనే ఉంది. సో ఇదన్నమాట మా 1 నైట్ ట్రిప్ ఫర్ న్యూ ఇయర్. సో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఒకవేళ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఎట్లుంది అనేది. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.